హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషెస్ బ్లాగింగ్. ఈ వీడియోలో ఏంటంటే ఏక్తా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏక్తా రిజైన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎలా 3 మంత్స్ వెళ్ళిపోయాయో తెలీదు. మా ఆఫీస్లో నోటీస్ పీరియడ్ 3 మంత్స్ అనమాట. సో 3 మంత్స్ అయిపోయింది ఆమె రిజైన్ చేసి కూడా. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ వర్కింగ్ డే. నేను చాలా ప్లాన్ చేశాను, ఇలా చేద్దాం అలా చేద్దామని, బట్ అంతా ఫ్లాప్ అయింది. ఎందుకంటే నాకు ఆ రోజు చాలా వర్క్ ఉండే అనమాట. బట్ స్టిల్ ఏక్తాకు ఒక మెమొరబుల్ డేగా అది గుర్తుండాలి. ఇంకా ఆమె పాపం ఫ్రైడే అన్నా చేస్తుంటే బాగుండు, అది మధ్యలో వీక్ డేలో వచ్చింది. ఫ్రైడే రోజు చేసింది ఆమె, అంటే సారీ ఫ్రైడే రోజు వచ్చింది ఆమె లాస్ట్ వర్కింగ్ డే. సో ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఎంత వర్క్ ఉంటుందో, ఆ వర్క్లో కూడా మనం బయటికి వెళ్ళాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ కదా. బట్ స్టిల్ నేను వెళ్ళాను ఆ రోజు తన కోసం అని చెప్పేసి. ఇంకా మా ఆఫీస్ పక్కనే సాగా బిస్ట్రో అని అనమాట, అక్కడికి వెళ్ళాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. మాతో పాటు నిఖిత కూడా వచ్చింది. సో నేను, నిఖిత అండ్ ఏక్తా ముగ్గురం వెళ్ళాము. అండ్ యా, ఏక్తా ఇంత తొందరగా వెళ్ళిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. ఇట్స్ వెరీ షాకింగ్ ఫర్ మీ. అండ్ అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. 3 మంత్స్ నుంచే నేను అరే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనుకున్నాను. అండ్ అట్ లాస్ట్ దట్ డే వచ్చేసింది. షీ గన్ లీవ్ అస్, లైక్ మనతో ఇంకా వర్క్ చేయలేదు తను. అండ్ నేను అయితే అసలు ఎలా ఫ్రెండ్ అయ్యామో అనేది అసలు గుర్తుకు లేదు సీరియస్గా. ఆమె అసలు నా టీమ్మేట్ కాదు, నేను ఆమె ఒక ఒక ప్రాజెక్ట్ కూడా కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బట్ ఎలా ఫ్రెండ్స్ అయ్యామో తెలియదు. అంటే ఆమె నా ఆపోజిట్ బేలో కూర్చునేది అనమాట, నాకు ఆపోజిట్లో. సో నేను హాయ్ అని చెప్పడం, ఆమె హాయ్ అని చెప్పడం, అలా ఫ్రెండ్స్ అయ్యాము. బట్ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మాకు ఆఫీస్లో చాలా మంది అడుగుతారు, మీరు స్కూల్ ఫ్రెండ్సా లేకపోతే మీరు సిస్టర్సా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ కార్పొరేట్ వల్ల ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ గైస్. బికాజ్ అందరికీ తెలుసు ఎవరైతే కార్పొరేట్ వరల్డ్లో వర్క్ చేస్తున్నారో దే కెన్ రిలేట్ టు మీ. ఎందుకంటే ఈ కార్పొరేట్ వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎమోషన్స్తో ఎవ్వరు ఉండరు, మొత్తం ఒక రోబోటిక్ వరల్డ్ అనిపిస్తుంది నాకైతే అక్కడ వెళ్ళంగానే. బట్ స్టిల్ ఇలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏక్తా వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. నేను ఇప్పటికీ ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నాకు ఎమోషనల్గానే అనిపిస్తుంది. ఐ కాంట్ డైజెస్ట్ దిస్ థింగ్. అండ్ ఆ రోజు ఇది ఏంటి తందూరి టిక్కా పనీర్ ఆర్డర్ పెట్టాము. ఏక్తా ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో ఏక్తా కోసం పనీర్ టిక్కా సంథింగ్ ఏదో ఉంది గైస్, అది పిజ్జా ఆర్డర్ పెట్టాము. అండ్ నేను నిఖిత శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకున్నాము, చికెన్ శాండ్విచ్. బాగుంది గైస్, వర్త్ అనిపించింది నాకైతే. ఫుడ్ టేస్ట్ పరంగా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు అదేంటో పాస్తా ఆర్డర్ పెట్టాము. దాని పేరు నన్ను అడగకండి, ఆ రోజే చాలా కష్టంగా ప్రొనౌన్స్ చేసామన్నమాట. మనం జాతిరత్నాలు కదా ఎంతైనా. అది కామెడీ కామెడీ ఉండే దాని పేరు. ఇది ఆ పాస్తా వైట్ సాస్ పాస్తా అంట. నేను ఆ పేరు చెప్తాను గైస్ మీకు ఎట్ లాస్ట్ వరకు, ఒకవేళ నాకు గుర్తొస్తే. అది చాలా విచిత్రమైన పేరు అనమాట. అండ్ యా, కమింగ్ టు ఏక్తా, షీఈస్ వెరీ సపోర్టివ్ గాయస్. చాలా సపోర్ట్ చేస్తుంది తను. నాకు రీసెంట్గానే రింగ్ లైట్ గిఫ్ట్ చేసిందనమాట. నేను అది వీడియో పెడదామని మర్చిపోతున్నాను. సో దానికోసం నేను డీటెయిల్గా బ్లాగ్ కూడా పెడతాను. ఎందుకంటే ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా రేర్. అండ్ ఇంత సపోర్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా. ఎందుకంటే యూట్యూబ్ పరంగా నేను చాలా లోగా ఫీల్ అవుతాను. ఈ మధ్య చాలా లో అయిపోతున్నాను నేను. ఎందుకంటే ఎవరో ఒకరు కామెడీ వేలో నన్ను ఏదో ఒకటి అనేయడము, బ్లాగర్ అది సంథింగ్ సంథింగ్ అది ఇంత కామెడీగా తీసేస్తారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఇంత అంటది, యు ఆర్ నాట్ దిస్, నువ్వు అసలు ఎక్కడో ఉంటావు, నువ్వు చెయ్యి, నువ్వు చాలా బాగా చేస్తావు వీడియోస్, అది ఇది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఇదనే కాదు, ఇప్పుడు కార్పొరేట్లో ఎంత ప్రెషర్ ఉంటుంది మనకి, వర్క్ ప్రెషర్. అట్లాంటి టైంలో నన్ను అర్థం చేసుకుంటుంది. లైక్ ఏ టైంలో ఎలా మాట్లాడాలి, నన్ను ఎలా కూల్ డౌన్ చేయాలి, వాట్ ఈజ్ మై గుడ్ థింగ్, అది ఇది అన్నీ తెలుసు తనకి. షీఈస్ వెరీ వెరీ స్వీట్ హార్ట్ గైస్. ఇలాంటి ఒక అమ్మాయి నా లైఫ్లోకి రావడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా ఒక సైడ్, ఈ కార్పొరేట్లో ఫ్రెండ్ ఒక సైడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ కార్పొరేట్ చాలా డిఫరెంట్ వరల్డ్ గైస్. అసలు అది ఎవరైతే వర్క్ చేస్తున్నారో కార్పొరేట్ వల్ల వాళ్ళే నాకు రిలేట్ అవుతారనుకుంటున్నాను. అండ్ యా, ఇంకా ఏం చేయలేం కదా. నేనైతే తనని ఏమీ ఆపలేదనమాట. సో మా ఆఫీస్లో 3 మంత్స్ నోటీస్ పీరియడ్. సో 3 మంత్స్ బ్యాకే తను రిజైన్ చేసింది కదా. నేను అప్పుడే ఫీల్ అయ్యాను. బట్ తనని ఎందుకు ఆపడం, అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి థింగ్స్ని, ఒక దగ్గర ఒక కంఫర్ట్ జోన్లో ఉండొద్దు అని చెప్పేసి నేను ఆమెను ఆపలేదు. అండ్ యా, చిన్నప్పటి నుంచి నేను ఏదైతే ఎక్కువ క్లోజ్ ఉంటారో నాతోటి, అది ఎప్పటికీ నాకు దక్కదు, దూరం అయిపోతుంది. అది నేను అనుకోవడం కాదు, రియాలిటీలో జరుగుతుంది నాకు.
నేను అందుకే ఎవరితో ఎక్కువ క్లోజ్ అవ్వను. బట్ ఏక్తాకి అన్‌ఫార్చునేట్‌లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను చాలా క్లోజ్ అయిపోయాను. సో, అందుకే ఏక్తా గూడా ఇంకా నన్ను వదిలి షీ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ లక్ టు హర్. అంత మంచి పొజిషన్‌కి రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆ రోజు ఇంకా కేక్ కట్ కూడా చేయించాననమాట ఆమెకి. ఆడ కాఫీ తాగినాం కదా గైస్, అది కోల్డ్ కాఫీ అంట. నాకైతే నచ్చలేదు. నిఖితకి బాగా నచ్చిందది. అండ్ ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. తెలవకుండానే ఫుల్ ఏడ్చేసాననమాట. నాకు ఏడుపొచ్చేసింది. ఐ గోనా మిస్ హర్ ఎ లాట్. సో, ఏక్తా లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి వెడ్నెస్‌డే ఉండే. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ సండే ఇస్తున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 4 డేస్. సో, ఆ మధ్యలో నేను 2 డేస్ ఆఫీస్‌కెళ్ళాను. ఆ 2 డేస్ కూడా నేను ఎంత ఎమోషనల్‌గా ఉండానో తెలుసా గైస్. ఎవరితోటి మాట్లాడలేదు నేను. అసలు ఎలా ఉండే అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నట్టు ఉండే. అందరూ అసలు అడుగుతుండే అనమాట, ఏమైంది ఏమైంది అని చెప్పేసి. ఈవెన్ మై టీఎల్ అండ్ మేనేజర్ కూడా అడిగారనమాట, అసలు నీకేమైందమ్మా అట్లా డల్‌గా ఉన్నావు అని. సో, అట్లా ఉంటది సమ్‌టైమ్స్. బట్ ఏం చేయలేం కదా గైస్. సమ్ సిట్యుయేషన్స్ ఆర్ లైక్ దట్. బట్ యాహ్! ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ ఏక్తా అండ్ ఐ వాంట్ టు సీ హర్ ఇన్ సమ్‌వేర్. అసలు ఆమె సక్సెస్‌ఫుల్‌గా ఎక్కడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ విష్ హర్ ఎ గుడ్ లక్. గాయ్స్, సో మేము రీసెంట్గా ఆఫీస్ చేంజ్ అయ్యామన్నమాట. సో అది కూడా నేను ఈ బ్లాగ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎప్పుడో తీసిన బ్లాగ్, బట్ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను బ్లాగ్ అప్లోడ్ చేయడానికి. సో పాత ఆఫీస్లో నేను ఏక్తా నార్మల్గా ఆ బ్లాగ్ దింపామన్నమాట. అది పెడదామని నేను మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఆ బ్లాగ్ కూడా పెట్టాను, కంటిన్యూషన్లో చూసేసేయండి. इधर आ, मैं बताती हूँ. हाँ एकता बोल. अपन ओके, अपन इधर से चले जा रहे ना 1.5 ईयर. अपन फ्रेंड्स भी इधर ही हुए, अपने मेमोरीज भी बहुत है इधर, और अपन लड़ाई भी बहुत करे. तो तेरा कैसा फीलिंग है इधर से चले जाते? बोलता अपन साथ रहते हैं मगर इधर एनवायरनमेंट अपने के लिए मिस करेंगे ये चीज़. हाँ गाइस, यहाँ का थोड़ा ब्रेक्स और यहाँ बैठने का, यहाँ हाँ इधर बैठते हैं हम लोग. बैठने का मिस करेंगे, और नीचे जाने के लिए भी बहुत मिस करेंगे. नीचे मीन्स B1 उधर डीमार्ट के पास मिस करेंगे, और ऊपर से टेम्पल मिस करेंगे. టెంపుల్ మెయిన్. మేము గైస్ మేము ఎవ్రీ థర్స్డే టెంపుల్కి వెళ్తామన్నమాట. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది. సో ఏక్తాకి అడుగుతున్నాను గైస్, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి, మనం వదిలేసి వెళ్తున్నాం కదా ఆఫీస్ అని. అంటే ఫ్రైడే రోజు ఇంకా లాస్ట్ లాగౌట్ అని చెప్పేశారు. మండే నుంచి నీ ఆఫీస్ అంటే ఇంకా మేము బ్లాగ్ స్టార్ట్ చేసాం ఆ రోజు. అండ్ ఎప్పుడైనా నా చెయ్యి ఇలానే పట్టుకొని తీసుకెళ్తుంది ఏక్తా నాకు. ఏదో చిన్నపిల్లలు చెయ్యి పట్టుకుంటారు కదా అలా. సో ఈ క్యూట్ మెమరీ ఒకటి ఆఫీస్లో. This is parking area. B1 దట్ ఈస్ ఐటీ రూమ్ గైస్. ఆఫీస్ టూర్ మొత్తం చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ చేయలేకపోయాము. నేను ఏక్తాకి చేయమని చెప్పేసి వెళ్ళిపోయాను ఆ రోజు లోపలికి. ఏక్తానేమో తీయలేదంట, అందరు మాట్లాడుతున్నారని చెప్పేసి. ఇంకా ఇది లిఫ్ట్ గాయస్, ఉన్నాయి 2 లిఫ్ట్లు. అది టైంకి రాకపోతుండే అసలు. నాకైతే ఇప్పటికీ గుర్తుంది, లాగిన్లో అయితే ఎంత కష్టమయ్యేదో మాకు. సో గాయస్, మేము ఇక్కడ బాగా ఫొటోస్ దిగేవాళ్ళం. We really miss this place guys, seriously. कौन सा फ्लोर जाना, सेकंड? Yes. Ground. सेकंड आगे. This is me, Ekta, then Asma. Finally. Yeah, today first time my friend is doing vlogging guys. Yes. Oh no. Thanks. ఇక మా ఏక్తా మేడం బ్లాగింగ్ చూడండి గాయస్. వీడియో ఎంత క్లియర్గా దింపింది కదా. సో ఏంటంటే మేము తినంగానే బయటకు వచ్చి ఇక్కడ నుంచి అక్కడ దాకా వాకింగ్ చేసేవాళ్ళము. సో ఇది కూడా ఒక స్వీట్ మెమరీ మాకు. Bye guys. Bye guys, this is last washroom video. సో అలా క్యూట్ వీడియోస్ అన్నీ దింపుకున్నాం గైస్. పాత ఆఫీస్లో మెమొరబుల్గా గుర్తుండాలని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి కొత్త ఆఫీస్లో తీసిన వీడియో అనమాట. ఏక్తా నాకు ఫ్లవర్స్ ఇచ్చింది ఆ రోజు. అండ్ వీడియోస్ ఏం లేదు కాబట్టి వీడియో ఇక్కడికి సమాప్తం. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.